హాయ్ వ్యూస్, వెల్కమ్ టు లక్కీ బుజ్జి వ్లాగ్స్. మీకు ఇప్పుడు ఒక కొత్త టెంపుల్ని చూపించబోతున్నానండి. ఇది శివకేశవుల టెంపుల్. ఇది జగ్గంపేట మండలంలో ఇర్రిపాకలో ఉందండి. ఈ టెంపుల్ మేము కూడా మ్యాప్ వేసుకొని మరీ వెళ్ళాము. యాక్చువల్గా మేము ఇది ఒక యూట్యూబ్లో చూసే ఈ టెంపుల్ గురించి వెళ్ళాము. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల అన్నీ ఒకే చోటు ఉంటాయండి. మన అభిషేకం చేసుకోవచ్చు. అండ్ శివకేశవులు కూడా ఎదురెదురుగా కడుతున్నారనమాట. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఈ టెంపుల్ మీకు ఇప్పుడంతా వ్యూ చూపిస్తాను, చూడండి. ఇవ్వండి, ఇప్పుడంతా వ్యూ చూస్తున్నారు కదా. అక్కడ పాకలో ఉన్నదంతా కూడా జ్యోతిర్లింగాలు అనమాట. ఆ పక్కనే ఒక నది కనిపిస్తుంది కదా మీకు, అది ఒక డ్యామ్. అది ఏంటంటే ఏలేరు డ్యామ్. అక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ డ్యామ్లో వాటర్ వస్తుంటే ఆ వాటర్ సిస్టమ్నే పైప్ సిస్టమ్గా పెట్టి ఈ శివలింగాలకి వాటర్ పడుతుందండి. అలాగా అసలు చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు. అంటే ఈ కార్తీక మాసంలో ఇలాంటి చోట పిక్నిక్స్ కూడా వేసుకున్నా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేమైతే ఫస్ట్ ఈ వ్యూ అంతా చూసి ఆ తర్వాత దర్శనం చేసుకున్నామండి శివకేశవులది. అంటే ఈ గుడి ఇక్కడ టెంపుల్ ఒక పక్క వెంకటేశ్వర స్వామి, ఒక పక్క శివుడు ఉన్నారనమాట. మేము ఫస్ట్ శివ దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. అక్కడ దీపాలు కూడా పెట్టాము. ఆ తర్వాత ఇక్కడ శివలింగాల దగ్గరకు వచ్చి మొత్తం 12 లింగాలకి కూడా నేను పంచామృత అభిషేకం అది చేసుకుంటూ వెళ్ళాను. కొంచెం వాటర్ అది ఉంటుంది కదండి, జాగ్రత్తగానే వెయ్యాలి వెళ్ళిన వాళ్ళు. అండ్ ఆ పక్కన ఒక 365 డేస్ ఒత్తులతోటి ఉంటుంది కదండి, అది ఒత్తు కూడా మీ అండ్ మై హస్బెండ్ ఇద్దరం కూడా వెలిగించాము. తర్వాత అసలు ఆ డ్యామ్ని అయితే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అటువైపు కూడా చాలా తోటలా ఉంది. అక్కడ కూడా పిక్నిక్స్, ఒకవేళ ఎవరైనా పిక్నిక్స్కి వెళ్ళినా కూడా అటువైపు పెట్టుకొని వనభోజనాలు చేయొచ్చండి. చాలా బాగుంది. కానీ వ్యూ అయితే మాత్రం అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి ఈ టెంపుల్. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇది చాలా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే శివకేశవుల ఆలయం అంటే ఇద్దరిని ఒకేసారి దర్శించుకునే అదృష్టం ఎప్పుడు దొరుకుతుందండి మనకి? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇది ఏంటంటే మేము కాకినాడ నుంచి వెళ్ళాము. జనరల్గా కాకినాడ నుంచి వెళ్ళే వాళ్ళు సామర్లకోట తర్వాత పెద్దాపురం తర్వాత ఈ జగ్గంపేట తర్వాత నెక్స్ట్ ఇర్రిపాక అండి. కొంచెం లోపలికే ఉంది. మేమైతే మ్యాప్ వేసుకొని వెతుక్కుంటూ వెళ్ళాం. అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అక్కడే అలా ఉండిపోవాలనిపించిందండి చూసి. ఎదురెదురుగా అక్కడ శివలింగం అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ. అసలు చాలా బ్యూటిఫుల్గా కడుతున్నారు. ఇంకా బాగా కడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది మళ్ళీ ఫుల్గా కట్టిన తర్వాత ఒకసారి ఈ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను నేను. అసలు మేము కార్తీక మాసంలో కొత్త టెంపుల్ని విజిట్ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మేము ఇళ్ళపల్లి శివాలయంకి వెళ్ళాము. అది పాదరసలింగం అనమాట. సో అది మేము లాస్ట్ ఇయర్ మేము అలా శివ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ ఇలా కార్తీక మాసంలో ఒక్కొక్క శివాలయం, కొత్త శివాలయాలను విజిట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. నిజంగా అసలు చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్. మేము థర్స్డే వెళ్ళడం వల్ల జనాలు ఫ్లోటింగ్ ఎవరు లేరు. యాక్చువల్గా ఈ టెంపుల్ మండే అండ్ సాటర్డే ఫ్లోటింగ్ కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పారు అక్కడ వాళ్ళు అడిగితే. మేము థర్స్డే వెళ్ళాం. అంటే మేము వెన్స్డే చూసాం ఈ టెంపుల్ గురించి. ఇంక వెంటనే చూసేయాలని చెప్పేసి థర్స్డే ఇంకా ఆత్రం ఆపుకోలేక అసలే 12 లింగాలు ఒకే చోట ఉన్నాయంటే ఎవరికండి ఇంకా చూడాలని అనిపించకుండా ఉంటుంది. నాకు అసలే ఇంకా విజిట్ చేసేయాలని ఆత్రంతో నేను థర్స్డేయే వెళ్ళాను అనమాట. ఇంకా ఫుల్గా అభిషేకం అది చేసుకున్నాం. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మీకు కూడా వీలుంటే మీరు కాకినాడకి దగ్గరలో ఉండుంటే, రాజమండ్రికి దగ్గరలో కానీ కాకినాడకి దగ్గరలో ఉన్నా మీకు ఈ టెంపుల్ నియర్ బై అవుతుంది. సో తప్పకుండా విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన టెంపులే ఇది. ఇంకా మీకు పిక్నిక్ స్పాట్స్ కూడా వేసుకోవాలి అనుకుంటే ఈ స్పాట్లో వేసుకోవచ్చు. అండ్ డ్యామ్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఈ ఏర్ అంతా కూడా, ఈ డ్యామ్ అంతా కూడా ఏలేరు డ్యామ్ అట. అంటే ఈ వాటర్ మేబీ అక్కడికి పాస్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇదేండి, మీకు ఇంత అద్భుతమైన టెంపుల్ని చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ దిస్ వీడియో.